భూముల రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పెంచిన ధరల ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా సబ్ రిజిస్టర్ మురళి తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్స్ బుక్ చేసుకున్న అవి చెల్లుబాటు కావని, కొత్త ఛార్జీల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని సబ్ రిజిస్టర్ అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి సబ్ రిజిస్టర్ మురళితో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వము భూముల వాల్యుయేషన్ రేట్లను పెంచుతూ కూడా ఏదైతే కనిష్టంగా 2,70,000 ఎకరానికి 2,75,000 నుంచి అదేవిధంగా గరిష్టంగా కూడా 39.25గా కూడా ఏదైతే కోట్ల ఏదైతే దాని వాల్యుయేషన్ పెంచుతూ కూడా జీవో అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పెరిగినటువంటి రేట్లు కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్టు కూడా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు రేట్లు అంటే ఎకరానికి ఏదైతే అదేవిధంగా కూడా రిజిస్ట్రేషన్ రేట్లు కూడా భారీ కూడా పెరిగినట్టు తెలుస్తున్నా. దీనికి సంబంధించి పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా ఉండబోతాయి అనే విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర మంచిర్యాల సబ్ రిజిస్టర్ మురళి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇది కొత్తగా ఏదైతే ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి రేట్స్? మంచిర్యాల ఎస్ఆర్ఓ పరిధిలో రూరల్ ఏరియాలో 20 to 50% పెరిగింది. సో మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో సేమ్ అదే కూడా సేమ్ స్క్వేర్ యార్డ్ రేట్ గజానికి 20 ఎగ్జిస్టింగ్ వాల్యూ మీద 20 to 50% దాకా పెరిగింది. నెక్స్ట్ అపార్ట్మెంట్స్ కంపోజిట్ అంటే ఫ్లాట్స్ రేట్స్ ఉంటాయి కదా, ఫ్లాట్స్ రేట్స్లో రూరల్ ఏరియాలో పెంచలేదు, 0 to 15% పెంచారు. రూరల్ ఏరియాలో ఇంతకుముందు 1,100 పర్ ఎస్ఎఫ్టీ ఉండేది అపార్ట్మెంట్స్ కానీ కంపోజిట్ వాల్యూ అని, అది సేమ్ 1,300 ఉంది. మళ్ళీ అదర్ దాన్ రూరల్ ఏరియాస్ 1,600 ఉన్న ఎస్ఎఫ్టీ రేటు 1,800గా, 1,800 ఉన్నాయి 2,000 రూపీస్గా, 2,500 ఉన్నాయి 2,700 రూపీస్గా పెరిగింది. ఓవరాల్గా చూస్తే మనకు ఎస్ఆర్ఓ మంచిర్యాల పరిధిలో ఓవరాల్గా పర్ స్క్వేర్ యార్డ్ అంటే గజానికి ఓవరాల్గా ప్లాట్ రేట్స్ వచ్చేసి 10 to 100% పెరిగింది. నెక్స్ట్ కంపోజిట్ వాల్యూ రేట్ వచ్చేసి 0 to 15% పెరిగింది. తర్వాత మనకు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో కొత్తగా మెర్జ్ అయిన విలేజెస్ అవుతున్నాయో వాటికి 100% పెరిగింది. అంటే ఇంతకుముందు వేంపల్లి కానీ గుడిపేట కానీ 700 పర్ ఎస్ఎఫ్టీ ఉండే స్క్వేర్ యార్డ్ ఉండే, అది వచ్చేసి ఇప్పుడు 1,500 స్క్వేర్ యార్డ్ అయింది. మళ్ళీ నస్పూర్ కానీ తీయలపాడు కానీ 1,100 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉండే, అది 2,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అయింది. అంటే ముఖ్యంగా కూడా ఏదైతే ఈ రేట్లు అయితే ఇప్పటి నుంచి అమలుకి వచ్చే అవకాశం ఈ రోజు నుండి అంటే 5వ తారీఖు నుండి అమలుకి వచ్చేసాయి. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఏదైతే రివైజ్ అయిన వాల్యూస్ ఉన్నాయో అవి అప్లికబుల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే గతంలోనే రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి అంటే గత 3 రోజుల క్రితం 4 రోజులు చేసుకున్నటువంటి అవకాశం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకేసారి కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్స్ అంటే వాటి విషయంలో ఎట్లా ఉండబోదు? అంటే యాక్చువల్గా పేపర్లో కూడా మొన్న 2 days బ్యాక్ నుండే ఇన్ఫార్మ్ చేస్తున్నాము. మనకు 20 అంటే ఈ రోజు అమలుకి వస్తుందని చెప్పేసి మన గత 29వ తారీఖు నుండి స్లాట్స్ పెంచారు. మనకు మంచిర్యాల రిజిస్ట్రేషన్ పరిధిలో రోజుకు 2 సబ్ రిజిస్టార్లు ఉన్నాయి కాబట్టి ఒక సబ్ రిజిస్టార్కి 48 చొప్పున 96 స్లాట్లు ఇంతకుముందు ఉండేటివి. కానీ 29th నుండి 29వ తారీఖు నుండి ఒక సబ్ రిజిస్టార్కి 80 స్లాట్లు చొప్పున 160 స్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి. సో పబ్లిక్ అంటే పెంచే ఉద్దేశం ఉంది కాబట్టి మనకు ముందు నుండే స్లాట్లు పెంచేసి పబ్లిక్ ఇబ్బంది కాకుండా డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. కాకపోతే మనకు 160 స్లాట్లు ఉన్నా కానీ డైలీ ఇంతకుముందు అయితే రోజు 50-60 స్లాట్ వరకు రిజిస్టర్ అయినాయి అంతే అండి. ఎట్లా అంటే ఆ రేట్లు ఇప్పుడు గతంలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ రేట్లు వర్తిస్తాయా? గతంలో బుక్ చేసుకున్నామంటే ఆ స్లాట్స్ మనకు అవైలబుల్ ఉండే కదండి. ఏ రోజు స్లాట్స్ ఆ రోజే మనకు డీల్ అయిపోతాయి కాబట్టి ఫ్రెష్ ఇప్పుడు ఈ రోజు నుండే ఈ రోజు స్లాట్స్ వారు బుక్ చేసుకుంటే ఈ రోజు రేటే అప్లికబుల్ అవుతుందండి. గతంలో ఉన్న స్లాట్స్ మనకు ఏమి అవైలబుల్లో ఉండదు. సరే, అంటే ఏంటి అంటే ఈ రోజు కొత్త రేట్లు అమలుకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు ఏమైనా రిజిస్ట్రేషన్ జరిగినాయా? అసలు ఎట్లా ఉంది పరిస్థితి? యాక్చువల్ అంటే నిన్నటి నుండి కొంచెము నెట్వర్క్ ఇష్యూ ఉండే, మనకు రైల్టెల్ బిఎస్ఎన్ఎల్ 2 లింక్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి నిన్నటి నుండి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకొక 1-2 అవర్స్లో సార్ట్ అవుట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ నిన్నటి ఆగిపోయినాయి, ఈరోజు చేస్తున్నాం. ఇట్లా గతం అంటే ఈ 2 రోజుల క్రితం నుంచి అంటే అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉన్నా అది ఇక్కడ నిన్నపై నుంచి ఏంటి సమస్య సార్? రిజిస్ట్రేషన్ సమస్య అంటే అది మొన్న ఓకే ఉండే, నిన్న ఒకరోజు అది డ్యూ టు మల్టిపుల్ వైర్స్ కట్ అయ్యాయి. నేను రైల్టెల్ వాళ్ళ నెట్వర్క్స్ వైర్స్ ప్లస్ బిఎస్ఎన్ఎల్ అదే ప్రాబ్లం ఉంది. సో దానివల్లనే మంచిర్యాలలో ప్రాబ్లం ఉందండి.
ఓకే, ఇక ఏదైతే సబ్ రిజిస్టర్ మంచిర్యాల గారు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే ప్రభుత్వం పెంచినటువంటి వాల్యుయేషన్కి సంబంధించి కావచ్చు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏదైతే రేట్లన్నీ కూడా ఈ రోజు నుండి అమల్లోకి వస్తామని చెప్తున్నారు. గతంలో స్లాట్స్ బుక్ చేసుకునేవి కూడా వర్తించవు, ఖచ్చితంగా కూడా మళ్ళీ కొత్త స్లాట్స్ బుక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే పెంచిన రేట్ల అనుగుణంగానే కూడా రిజిస్ట్రేషన్ జరుగుతాయని అయితే సబ్ రిజిస్టర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.